హలో హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీకు చాలా ఈజీగా నేర్చుకోవడం కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చాను. చూడండి, బ్యాక్ పార్ట్ చాలా సన్నగా ఉన్న ఆవిడది. అయితే బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 5 ఇంచెస్ షోల్డరు, మీడియంలో ఉన్న వాళ్ళకి 530, లావుగా ఉన్న వాళ్ళకి 6 పెట్టచ్చు. ఇప్పుడు నేను 5 పెట్టాను, 3 ఇంచెస్ ఏమో షోల్డర్కి పెట్టాను. నెక్ తీసుకుంటున్నాను చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం పెట్టాను ఈ వీడియో. చూడండి నెక్ ఎలా తీసుకుంటున్నాను. నెక్ తీసుకున్న తర్వాత 2.5 పెట్టుకుంటున్నాను. తను బాగా సన్నం కదా, సరిపోతుంది. లైన్ తీసుకుంటున్నాను. ఈ లైన్ని మళ్ళీ షోల్డర్ లైన్తో కలిపేస్తాను. బాడీ లూజ్ చూసుకుంటున్నాను చూడండి. మ్యాక్సిమం బాడీ లూజ్ వస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బాడీ లూజ్ ఎలా తీసుకోవాలో చూడండి. మీకు టేప్తో కానీ ఎలా అర్థం అవుద్దని అలా నెక్ దగ్గర నుంచి అలా ఫోల్డ్ చేసుకొని అలా తీసుకోవాలి. ఒరిజినల్ బాడీ లూజ్ అంత ఉంది. ఇప్పుడు షోల్డర్ పైన 5 తీసుకున్నాను కదా, ఇప్పుడు 530 తీసుకుంటున్నాను. 530 పిక్ చేశాను. తర్వాత పైన 5 తీసుకున్నాను కదా, 5.2 ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి కరెక్ట్గా సరిపోయిందా లేదని చూసుకున్నాను, చెక్ చేసుకున్నాను. తర్వాత లైన్ గీసుకుంటాను. ఆ లైన్ గీసిన తర్వాత ఖర్చు 2 ఇంచెస్ పెడతాను చూడండి. ఓకే, కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకొని కరెక్ట్గా అది ఇది కలిపేసుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి అంకకి ఆర్మ్ హోల్ అంటే సన్నమే కదా అని వజ్జాంబుకం గీసేసాను. కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాను. 1 వచ్చింది, సరిపోతుంది. అలాగే నెక్ కూడా లైన్ గీసేసాను. నేర్చుకునే వాళ్ళు శ్రద్ధగా నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. కొత్తగా ఉన్న వాళ్ళకి అర్థం అవడం కోసం ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూపించాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది చూడడానికి ఇదవుతుంది. ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తుంది. తర్వాత అప్పుడు